స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాయి కృష్ణ అదృశ్య కేసులో కీలక పరిణామాలు. సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ నమోదు కోసం ఇంటికి చేరుకున్న పోలీసులు. దళిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అక్రమ కాలువ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జాతీయ రహదారిపై లారీ మంటలు. సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్, క్లీనర్. మాజీ సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దంటూ విజయవాడలో ఆందోళన. ప్రజల మద్దతుకు వెల్లువ. కోనసీమ జిల్లాలో 2 కార్లు ఢీకొని ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. తమిళనాడు సీఎం విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి. బాసర ఆలయంలో భారీ చోరీ. వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు. సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు సీట్ విచారణ. ఉత్కంఠ రేపుతున్న దర్యాప్తు. గుంటూరులో రేషన్ బియ్యం అక్రమ రవాణా యత్నం భగ్నం. బొలెరో వాహనాన్ని పట్టించిన టీడీపీ నేతలు. విజయవాడలో సాయి కృష్ణ అదృశ్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆయన నివాసానికి చేరుకుంది. 2 సిఐలు, 2 ఎస్ఐలు కలిగిన బృందం అక్కడికి చేరుకోగా విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో పోలీసులు నివాసంలోనే వేచి ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టెక్కలి నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో సాగునీటి కాలువ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన దళితులు లక్ష్మీనారాయణ ఇంటికి జేసీబీతో కూల్చివేశారనే ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి పునర్నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇస్తూ 10,000 ఆర్థిక సాయం అందించారు. అలాగే కాలువ ఆక్రమణలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తారని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఏంటి అసలు గొడవ? మరి ఏదంటే ఏది చెప్తాను నేను. మరి ఎస్సీగా నేను చెప్పడానికి ఎట్లేదు సార్. ఎస్సీ అయితే నేను పార్టీలో తిరిగి ఇలా కష్టపడ్డానని ఒక కాంటెస్ట్ మీద నాకు ఇలా తయారు చేశారు. ఒక ఎస్సీ నాకు ఎవరు లేదు సార్. వీధిలో ఎవరు నాకు అక్కడ తీసుకోలేదు. ఏంటి అసలు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా చేశారు? నేను టీడీ వైసీ కనీసం సార్, కేవలం పార్టీ.
అది ఇప్పుడు ఇందులో లెక్కలకు కనబడుతుందంటే ఇతను దళితుడు వైసీపీ ఈ స్థలం కూడా మీది కానీ మీ మీద కూడా కక్ష ఉంది. ఈ కక్షలన్నీ కలుపుకుంటారు. పేదోడు కొడితే ఏమొస్తుంది? నిరుపేద. నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎందుకు వచ్చానంటే ఈ ఇల్లు ఖాళీ చేయవలసిన పని మీకు లేదు. నీ ప్లేస్లో ఉండు. ఎవడు ఆపుతాడో చూస్తాను నేను. మీరు దర్జాగా రంగా దర్జాగా ఇల్లు ఇక్కడ మళ్ళీ కట్టండి. మీకు కావాలంటే ఆర్థిక సహాయం కూడా నేను చేస్తాను. సార్కి తెలిసి నేను చూస్తాను. మీకు అందరికీ 10,000 రూపాయలు ఇస్తాను. ఇంకేటి అవసరం అయితే నీ గురించి పట్టుకోమంటారు. ఆయన చెప్పానండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటా. మళ్ళీ మీరు కొట్టేసిన ఇల్లు కట్టించుకోండి. దానికి సహాయం కావాల్సిన ఆర్థిక సహాయం నేను చేస్తాను. దళితుల మీద జరిగిన అన్యాయానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ అండగా ఉంటాడు. పిల్లలు పట్టుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు? ఇక్కడే వాడు దర్జాగా జడిస్తే చూడు, పరిగెడుతుంటే అంట పెడతారు. నిలబడు, ఎవరడ్డు వస్తాడు చూస్తాను. ఈసారి ఏదో నేను ఇప్పుడు క్యాంపులో ఉన్నాను. ఈసారి ఏదైతే నాకు ఫోన్ చేయగలని నేనే వచ్చి కూర్చుంటాను. పేదవాడు ఒక దళితుడు, దళితుడు నిరుపేద కాలువ కప్పేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఇంటి మీద దాడి చేశారు. నేను కలెక్టర్ దగ్గరకు వస్తాను. కలెక్టర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాను. ఈ సంగతి మీద తహసీల్దార్ ఫీల్డ్ ఇలా ఆపారు కదా. కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. బాగున్నారు? బాగుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. కడియం నుంచి రాజస్థాన్ కు మొక్కలు తరలిస్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ మాజీ సిఐ నాగరాజుకు ప్రజల మద్దతు పెరిగిపోతుంది. కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దంటూ విజయవాడలో మహిళలు, యువత ఆందోళన చేపట్టారు. నిజాయితీగా పనిచేసే అధికారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో మద్దతు వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజోలు సమీపంలోని గెద్దాడ వద్ద పాసర్లపూడి శివకోడు జాతీయ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక కారు పల్టీ కొట్టిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తూతుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో అదే రోజు జన్మించిన 6 శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ బంగారు ఉంగరాలను బహుకరించారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. அண்ணா பாருங்க அண்ணா அண்ணா எனக்கு பாருங்க சாம கொஞ்சம்
కొంచెం పిల్లలు చేద్దొద్దు సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఐ నాగరాజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయి కృష్ణ అదృశ్యమైన రోజు జరిగిన పరిణామాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. పలు ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలిస్తున్న అధికారులు పక్క ఆధారాలు సేకరించిన తర్వాతే విచారణకు పిలిచినట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం నాగరాజు అరెస్ట్ అయ్యే అవకాశాలపై చర్చ జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసర్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలో మహంకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. నగదు తీసుకుని హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్లకుంటలోని రేషన్ షాప్ నుంచి 100కు పైగా బస్తాల బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బొలెరో వాహనాన్ని స్థానిక నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగాన్ని సహించబోమని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైవర్ అన్న ఏమైంది లోడ్ ఇది? ఏం లోడ్ ఇది? ఏం రైస్ అన్నది? కోటా బియ్యం కాదు కాదు కోటా బియ్యం అన్నారు కదా, ఎందుకు ఏడ తీసుకెళ్తున్నారు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న? మీరు బండి డ్రైవరు, ఓనర్ కాదు కదా? ఎక్కడిది బండి? అన్నా ఒక్కసారి ఇది తీవా? ఏంది ఇది అన్నా? ఒక్కసారి ఇది తీవా? పట్టదేవా? తీది అన్నా, పట్టది అన్నా. మేస్త్రి అన్నా డోర్ ది. ఏంటిది ఇది? యాడికి పంపిస్తున్నారు? ఏమన్నా ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? మోదీ గారు ఏమైనా ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ ప్రాపర్టీ ఎందుకు ఇట్లా? మేస్త్రి తీస్తాడులే. మేస్త్రి గారు రండి. మీరు ముఠా వాళ్ళ? బాయ్ బాయ్, మీకు బండికి ఏమైనా సంబంధం ఉందా? మరి మీరు ఎందుకు తీస్తున్నారు? ఆల్రెడీ ఉండే వీడియోస్ ఉన్నాయి, ఓకే చూద్దాం. బాబాయ్ కదరు ఇట్రా ఇట్రా ఇట్రా, ముందుకు రా. ముందు వచ్చేసి కొద్దిగా కొద్దిగా సపోర్ట్ పెట్టు.
పడిపోయారండి ఇమరానికి డైరెక్ట్ గానికి పోండి రామచంద్రగా పోండి రామచంద్రగా ఫోన్ చేసి గుర్తు పెట్టు ఏమైనా ఉందా అయిపోయింది అంటే లొకేషన్ బట్టి ఇది నెంబర్ నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి కొట్టు నేను కెమెరా గారు కొట్టు అన్నా ఒక్కోసారి పట్టదేవా ఒకసారి పట్టదేవా సార్ ఇలా జరుగుతుంది సార్ అని ఇలా జరుగుతుంది సార్ అని వాయిస్ మెసేజ్లో ఇలా జరుగుతుంది సార్ ఈ టైంలో అదొకటి అది రైస్ దేనికి సంబంధించింది ఇది ఏంటి అన్నమాట అమ్మారావు గారికి ఫోన్ చేయండి బాగుంది బాగుంది అలవాటు చేయగారు బాగుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి Z9 డిజిటల్ టీవీ.